కొన్నిసార్లు కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. కొంతమంది వ్యక్తులను, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ నిలుపుతాడు దేవుడు. అందుకని వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా కూడా కలిసి రాదు. వాళ్ళు ఎంత కష్టపడినా సరే నష్టమే చూస్తారు కానీ లాభాన్ని చూడరు. అట్లాగనే పేతుడు మీద కూడా దేవుని సంకల్పం ఉంది. పేతుడు మీద కూడా దేవుని చిత్తం ఉంది. వాస్తవానికి సీమోను పేతురును దేవుడు చూస్తున్న చూపు వేరు, పేతురు ఎంచుకున్న మార్గము వేరు. దేవుని చిత్తములో సీమోను పేతురు ఒక పిల్లర్, సంఘానికి స్తంభము వంటివాడు. అవునా కాదా? అవునని చెప్పండి. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పేతురు జీవితంలో ఎదురైన ఆ శ్రమ, ఆ కష్టం దేవుని ద్వారానే సంక్రమించింది, దేవుని ద్వారానే వచ్చింది ఆ కష్టం. ఎందుకని అంటే, ఒకవేళ సీమోను పేతురుకి ఆ రాత్రి వేళ చేపలు పడి ఉంటే, సీమోను పేతురు చేసిన కష్టాన్ని బట్టి ఆ రాత్రి వేళ చేపలు ఆయన వలలో పడి ఉంటే, యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ సీమోను పేతురు ఉండేవాడు కాదు. అక్కడ ఆ ఖాళీ వలలో శుభ్రం చేసుకుంటూ ఉండేవాడు కాదు. ఆ వలల్లో పడిన చేపలన్నీ, ఎందుకని? మార్కెట్లన్నీ ఎప్పుడు ఉంటాయండి చెప్పండి అమ్మా? మార్కెట్లన్నీ ఎప్పుడు ఉంటాయి నాయన? ఫ్రెష్ ఐటమ్స్ అన్నీ మధ్యాహ్నం పూట ఉంటాయా? రాత్రి పూట ఉంటాయా? ఎప్పుడు ఉంటాయి? ఉదయం పూట ఉంటాయి. ఇప్పుడంటే ఐస్ గడ్డలు పెట్టేసి మాఫీ చేస్తున్నారు అనుకోండి. అప్పటి కాలంలో వేకువజామునే ఉంటాయి. ఈ సంత అని చెప్పంటారు కదండి, పాత రోజుల్లో సంతలని. ఇంకా అక్కడికి వెళ్ళామంటే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. పేతురుకి కానీ, సీమోను పేతురుకి ఆ రాత్రి వేళ చేపలు పడి ఉంటే, పొద్దున్నే ఆ చేపలన్నింటినీ తీసుకొని సంతకు వెళ్ళి ఆ చేపలన్నీ ముందు పెట్టుకొని, ఇంకా సీమోను పేతురు పని అట్టు ఉండేదంటే, జనాలు వస్తా పోతా ఉంటారుగా, చేపలు బాబు, చేపలండి, చేపలండి, పులస చేప, రాగంటి చేప, ఇంకా ఉంటుంది కదండి బురద మట్ట. ఇంకా అట్లాంటి చేపలన్నీ పేర్లు చెప్పుకుంటా, బాబు చేపలు బాబు, చేపలు బాబు అని అదొక ఇసునకర మీ లెక్కనే ఇసురుతా ఉండేవాడు. ఎవరు? సీమోను పేతురు. ఎందుకని? చేపలు పడుంటే ప్రశాంతంగా ఆ చేపలన్నీ తీసుకొని, డబ్బులన్నీ జేబులో వేసుకొని ఇంటికి పోయి పోతా పోతా ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకుని వెళ్ళేవాడు. అప్పట్లో బిర్యానీ లేదులేండి. ఇంకా అప్పుడు ఏ బిర్యానీ ఉంటే ఆ బిర్యానీ తీసుకొని ఇంటికి పోయి, అమ్మాయి ఇదిగా అత్తకు పెట్టు, చేపల కూర తెచ్చాను, మంచి మంచి చేపలు పడ్డాయి అమ్మాయి అని ఆయన భార్యకి ఇచ్చి, పాపం వాళ్ళ అత్తగారికి చేపల కూర పెట్టేవాడు. అంతేగాని ఈరోజు మనం చూస్తున్నట్లుగా పేతురు పత్రిక ఉండే బైబిల్లో యేసు పక్కన ఉండేవాడా? సంఘానికి ఒక పిల్లర్ లాగా, ఒక స్తంభంలాగా అయ్యేవాడా అంటే కాదనే చెప్పాలా, కాదనే చెప్పాలా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? సీమోను పేతురు యేసు వైపు చూడాలి, యేసు చెంతకు రావాలి, యేసయ్య కౌగిటిలో బందీగా అయిపోవాలా, యేసయ్య పని చేయాలి అంటే సీమోను పేతురు ఖాళీ అవ్వాలా, సీమోను పేతురుకు శ్రమ ఎదురవ్వాలా, సీమోను పేతురుకి కష్టం ఎదురవ్వాలా, తన జీవితంలో కూడా లేమిని చూడాలా అని దేవుడే పూనుకొని ఆ రాత్రి వేళ సీమోను పేతురు ఎంత కష్టపడ్డా ఒక్క చేప కూడా పర్మిషన్ ఇవ్వాల. ఆయన పర్మిషన్ ఇవ్వకుండా ఏ చేపలు పడతాయండి? ఆయన పర్మిషన్ ఇస్తే పడతాయి. కానీ ఓసారి ఈ రేపల దగ్గర లంకవాణి దెబ్బ అనే ప్రాంతానికి మేము దైవజనులు వెళ్ళాం. అక్కడ మాకు తెలిసిన కొంతమంది, ఇది సముద్రంలోకి వెళ్ళే పాయ అన్నయ్య, ఈ సముద్రంలోకి వెళ్ళే పాయ ఇది, కృష్ణానది సముద్రంలో కలిసే మార్గం ఇది, ఇట్లా ఈ రూట్లో వెళ్తూ ఉంటే భలేగా ఉంటుంది, మేము ఇక్కడే చేపలు పడతా ఉంటాము అని చెప్పని మాతో చెప్పారు. మేము కూడా బాగా సంతోషించి, మమ్మల్ని కూడా ఎక్కించుకొని అట్లా తీసుకెళ్తారా అంటే, తప్పకుండా తీసుకెళ్తామన్నయ్య అని వాళ్ళు పడవలు ఎక్కించుకున్నారు. వాళ్ళ దగ్గర వలలు ఉన్నాయి. మేము చూస్తూ ఉన్నాం. అలలకి వెళ్ళి అడిగాం వాళ్ళని, ఇప్పుడు వలేస్తే చేపలు పడతాయా? అండి అంటే, అన్న ఇది టైం కాదన్నా, ఈ టైంలో చేపలు పడవు, ఈ టైంలో వలలు వేసినా వ్యర్థమే, ఒక చేప కూడా పడదన్నా అని చెప్పని వాళ్ళు చెప్పారు. మాకు ఆగదుగా, దేవుని పని చేసి వచ్చాము, సువార్త ప్రకటించి వచ్చాము. దైవజనులు అన్నారు, అయ్యా పడకపోతే పడకపోయినాయి, కానీ మేము ఆశపడుతున్నాము, ఒక్కసారి ఆ వల వేయండి నాయన, పడినా పడకపోయినా ఏదో మా తృప్తి కోసం వేయండి అని చెప్పి అన్నాడు. వాళ్ళు సరే మా ఇష్టం కోసం ఆ వల తీసుకొని వేశారు. ఇంకా పడవ వెళ్తూ ఉంటుంది కదండి, ఆ వలను లాక్కొని కొద్దిసేపటి కొంచెం దూరం పోయిన తర్వాత ఆ వల కూడా చిన్నగా ఈ పేతురు వల లెక్కనే వేటు పెరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఆ పడవ నాపి చిన్నగా ఆ వలను లాగి ఆ వలలో మొత్తం పైకి లేపితే
దేవుని కృపను బట్టి మేము చూచినట్లు కొన్ని చేపలు అవలలో పడేలా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అన్నారు, వాస్తవానికైతే పడవన్నా, ఇంక మీరేదో వచ్చారు అదృష్టం కొద్ది పడ్డాయి అన్నారు. అదృష్టంగా అది ఏం కాదు, కానీ దేవుని కృప. కోరుకున్న ఆశ నెరవేర్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అట్లాగనే దేవుని సన్నిధికి నువ్వు రావటం కోసం, ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతకటం కోసం కొన్నిసార్లు నీ జీవితంలో కూడా దేవుడు శ్రమ అనే దాన్ని ఎంటర్ చేస్తాడు. కష్టం అనే దాన్ని కూడా నీ జీవితంలోకి ఎంటర్ చేసి ఆయన మౌనంగా ఉంటాడు. ఉండి చూస్తూ ఉంటాడు. ఎంతకాలం ఎంత తపన పడిద్దో, ఎంత కష్టపడిద్దో అని. కొంతమంది యేసు వైపు చూడకుండా లోకం వైపు చూస్తారు, మనుషుల వైపు చూస్తారు. మనుషుల దగ్గర నుంచి సాయం ఆశిస్తారు, మనుషుల వద్ద నుంచి ప్రేమను ఆశిస్తారు. నాకు తెలిసి పేతురు కానీ ఒకవేళ ఎట్లాగో చేపలేం పడలేదు కదా, చిన్నగా మనకు తెలిసిన పెద్దింటి ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర అప్పు చేసుకుందామని పోలా పేతురు. అప్పట్లో కూడా అప్పులు ఉన్నాయిలే, కానీ అప్పులు చేసుకోలే పేతురు. ఏం చేశాడు? ఆడే ఉండి ఆ వలలో శుభ్రం చేసుకుంటా ఉన్నాడు. లోపలంతా మదన పడతా ఉన్నాడు. ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలా, ఇంట్లో భార్యకి ఏం చెప్పాలా, పిల్లలు ఆకలితో ఉంటారు. పిల్లలు అడుగుతారు రాగానే, నాన్న ఏమైనా తెచ్చావా చేపలు, ఏమన్నా చేపలు తెచ్చావా నాన్న, ఆకలిగా ఉంది నాన్న అంటారు. వాళ్ళకి ఏం చెప్పాలా అని లోపల సీమోను పేతురు బాధపడతా ఉన్నాడు. అతని జీవితంలోకి ఆ కష్టం రావటానికి కారణం దేవుడే. ఈ రోజున మన స్థితిలో కూడా, మన ప్రతి పరిస్థితిలో కూడా కష్టం ఎదురవుతుంది, నిందలు ఎదురవుతున్నాయి, బాధలు ఎదురవుతున్నాయి అంటే కారణం దేవుడు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ మన మీద నిలిపాడు అని అర్థం. ఆయన ప్రత్యేకంగా నిన్ను నన్ను చూస్తున్నాడని అర్థం. కొన్నిసార్లు మనం ఏమీ చేయకపోయినా మన మీదకి ఆటోమేటిక్గా నిందలు వచ్చి పడతా ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకపోయినా మనల్ని అవమానిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, దుర్భాషలాడుతూ ఉంటారు మన బంధువులు. ఎందుకో అర్థం కాదు, పరిస్థితి అంతా గలిబిలిగా ఉంటుంది. లోపల భయం వచ్చేస్తూ ఉంటుంది, కంగారు వచ్చేస్తూ ఉంటుంది. అప్పులలో వచ్చి ఇంటి మీద పడితే ఏమైద్దో, ఈ రోజున నా కుటుంబం బాగానే ఉంది, నా కుటుంబం సంతోషంగానే ఉంది, రేపొద్దున నా కుటుంబం ఇట్లా ఉండదేమో, ఈ రోజున నేను కష్టపడి పనిచేస్తున్నాను, రేపొద్దున నాకు ఆరోగ్యం పాడైపోతే నా కుటుంబాన్ని పోషించేది ఎవరు, ఈ రోజున నేను ఎంతో కష్టపడి కూడు తెచ్చి పెడుతున్నాను, రేపొద్దున నాకు ఏమన్నా అయిపోతే నా కుటుంబం ఏమైపోయింది అనే భయం ఈ రోజున ప్రతి మనిషిలో ఉంటుంది. ఎందుకని? ఇది దేవుని నమ్ముకున్న వారికి ఉంటుంది, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారికి ఉంటుంది. అట్లాగనే ఆత్మీయ జీవితంలో కూడా పేతురుకున్న మనసే వచ్చేసింది. కొద్ది కాలం తర్వాత ఏదో కష్టపడి పరిచర్య చేస్తున్నాం కానీ, కష్టపడి సువార్త ప్రకటిస్తున్నాం కానీ, ఏదో వెలితి వెంటాడుతూ ఉంటుంది, ఏదో బాధ. ఎంత కష్టపడుతున్నా, ఎంత చేస్తున్నా ఎందుకో నన్ను ఏదో ఒక నిరాశ వెంటాడుతూ ఉంది, ఏదో బాధ వెంటాడుతూ ఉంది. అసలు నేను చేసే పరిచర్య కరెక్టేనా, నేనున్న రూట్ కరెక్టేనా అని ఆత్మీయులో కూడా నేను కరెక్ట్గానే ఉన్నానా, ఒకప్పుడు అంత భక్తి నాలో లేదే, ఇప్పుడు ఖాళీగా అయిపోయానేంటి నేను, ఒకప్పుడు మంచిగా ప్రార్థన చేసుకునేదాన్ని, మంచిగా దేవుని వాక్యం ధ్యానించేదాన్ని, ఈ రోజున వాక్యం ధ్యానిద్దామంటే మనసు రావట్లా, బైబిల్ చదువుకుందామంటే మనసు రావట్లా, ప్రార్థన చేసుకుందామంటే మనసు రావట్లా, 10 మందికి దేవుని సువార్త ప్రకటిద్దామంటే మనసు రావట్లా. ఏంటి ఇట్లా అయిపోయాను నేను, ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది అని ఆత్మీయుడు కూడా ఒక్కొక్కసారి సందేహపడతా ఉంటాడు. ఆ సందేహం ద్వారా కృంగుబాటు వస్తూ ఉంటుంది. అయితే పేతురు అటువంటి బాధలో ఉన్నప్పుడు, పేతురు అటువంటి కలతలో ఉన్నప్పుడు పేతురు వద్దకు ఎవ్వరూ రాలేదు. సీమోను పేతురు దగ్గరికి ఎవ్వరు రాలా, ఏ మనుషుడు రాలేదు. కానీ సీమోను పేతురును చూసి సీమోను పేతురు దగ్గరకు వచ్చినది నజరేయుడైన యేసుక్రీస్తు. అసలు దేవుడు చూడండి, ముందు ఆయన పని చేసుకొని ఆ తర్వాత పేతుడి మీద దృష్టి పెట్టాడు. అట్లాగనే ఫస్ట్ యేసు ప్రభు చేసే పని ఏంటంటే, ఆయనే నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వస్తాడు, నీ దగ్గరకు వచ్చి నీకున్న ప్రతి ఇబ్బందిని తీసివేయడానికి ఆయన పూనుకుంటాడు. కానీ పూనుకునే ముందు ఫస్ట్ నీ వద్ద నుంచి ఆశిస్తాడు. ఏంటిది? డబ్బునా? కాదు, నీ సమయాన్ని ఆయన ఆశిస్తాడు. నీ పడవను, నీ జీవితం అనే పడవను ఆయన ఆశిస్తాడు. అడుగుతాడు, సీమోను పేతురు దగ్గరికి వచ్చి అడిగినట్టు నిన్ను కూడా అడుగుతాడు. ఏమ్మా శారమ్మా, కొంచెం నన్ను నీ పడవలోనికి ఎక్కనిస్తావా? ఏదో 4 మాటలు చెప్పుకుంటాను. అమ్మ మేరీ, కొంచెం నన్ను నీ పడవలోనికి, నీ జీవితం అనే పడవలోనికి ఎక్కనిస్తావా? ఏదో 4 మాటలు చెప్పుకుంటాను. అయ్యా అబ్రహాము, కొంచెం నన్ను నీ పడవలోనికి ఎక్కనిస్తావా అని ఆయన అడుగుతాడు. ఎప్పుడు?
నువ్వు బాగా సుఖాల్లో ఉన్నప్పుడు, బాగా తాగి తెగదూగుతున్నప్పుడు కాదు, అందరూ నిన్ను పొగుడుతున్నప్పుడు కాదు. అందరూ పొగుడుతున్నారంటేనే సందేహపడాలా. లేఖనం మాట్లాడుతుంది, ఆ మాట నేను కాదు. ఒకసారి ఆ, లూకాసు వార్త 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి చూడండి. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు ఆ మనుషులందరూ మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ. ఏందంట? మనుషులందరూ బాగా పొగుడుతున్నప్పుడు, మనుషులందరూ నిన్ను ఎక్కడో చూపిస్తున్నప్పుడు, అసలు ఆ అమ్మాయిలాగా ఉండాలా, ఆ అబ్బాయిలాగా ఉండాలా, ఆయనలాగా ఉండాలా అని నీ గురించి చెప్తున్నప్పుడు మాత్రం నీకు శ్రమ. అదేందయ్యా? పొగుడుతున్నప్పుడు శ్రమ అంటదేంది? పొగుడుతున్నప్పుడు శ్రమ అంటదేంది? అసలు కొంతమందికి పొగడతలంటే భలే ఇష్టం. పొగడతలంటే భలే ఇష్టం. కొంచెం పొగిడామంటే చాలు మన కోసం ఏమైనా చేస్తారు. ఇంక ఈ పని నువ్వు తప్పితే ఎవరు చేయలేరక్క, ఈ పని నువ్వు తప్పితే ఎవరు చేయలేరన్నా అంటే చాలు. దావీదు కానీ గొల్యాద మీదకి పోయినట్టు పోతారు. వీళ్ళ కష్టాలే వీళ్ళకు ఉన్నప్పుడు పక్కనోళ్ళు వచ్చి అంటారు, అక్క ఈ సమయంలో నాకు నువ్వు మాత్రమే అప్పు ఇప్పించగలవు అన్న, ఈ సమయంలో నువ్వు మాత్రమే నాకు అప్పు ఇప్పించగలవు అని వచ్చి అంటారా? ఇంక వెంటనే ఈమెకు రోషం వచ్చింది, వెంటనే సోదరుడికి రోషం వచ్చింది. నీకెందుకు, నేనున్నాగా, నేనున్నా మధ్యవర్తిగా. ఎంత కావాలి అప్పు నీకు? ఒక 10 లక్షలు. 10 లక్షలైనా అప్పా ఇప్పిస్తాపా అని చెప్పి నువ్వు పోతాడా? అప్పు ఇప్పిస్తాడు. మధ్యవర్తిగా మరీనాగా ఉండేది సహాయం చేస్తాడు. అతను అప్పు తీసుకొని మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు, జంప్ అవుతాడు, ఫోన్ కూడా ఎత్తాడు. ఇంకా అప్పు ఇచ్చినవాడికి ఫోన్ చేస్తాడండి, అప్పు ఇచ్చేవాడికి ఫోన్ చేస్తాడు, మధ్యవర్తిగా ఇంకొస్తారు. అన్న ఒక్కడిని నమ్మి మోసపోయానన్న, ఇంత అప్పు ఇప్పించానన్న, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదన్న. కొంతమంది స్త్రీలు అంటారు, వదినా అస్సలు ఇంట్లో పరిస్థితి బాగాలేదు వదినా, నీ దగ్గర ఏమన్నా ఉంటే ఇస్తావా? ఇదిగో నేను వెంటనే 10 రోజుల్లో ఇచ్చేస్తా, నువ్వు వెంటనే ఇచ్చేస్తా అని చెప్పేది ఈ వదినకి. వెంటనే వదినలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏమని? సాటి వారికి సాయం చేయాలి కదా అన్నట్లుగా దేవుడు సాయం చేయమన్నాడు కానీ అతి సాయం చేయమనలా. ఏం చెప్పాడు? దేవుడు సాయం చేయమన్నాడు కానీ అతి సాయం చేయమనలా. ఆమె కడుపుకు లేకపోతే నీ ఇంట్లో బియ్యం ఉంటే బియ్యమే, లేకపోతే అది నీ దగ్గర ఒకవేళ ఆమెకు ఒక వారానికి సరిపడా ఉంటే ఇవ్వు. కొంతమంది త్యాగమూర్తులు ఉంటారు స్త్రీలలో. భర్తలకు తెలియకుండా ఇంట్లో బంగారం కానీ లేకపోతే ఇంట్లో ఏమన్నా ఉన్నా తీసుకొని, ఇదిగో ఇది తీసుకొని తాకట్టు పెట్టి తెచ్చుకోపో, అప్పు తెచ్చుకోపో. అసలు వీళ్ళు ఒక రకమైతే ఇంకొక దరిద్రపు రకాలు ఉంటారు. వీళ్ళు ఎవరంటే అక్రమ సంబంధాల్లో ఉన్న బ్యాచ్. వాడు అసలుకే మోసం చేయడానికి రెడీగా ఉంటాడు ఈ అమ్మగారిని. ఆడు ఫోన్ చేస్తాడు అమ్మగారికి, ఇంట్లో బాగా ఇబ్బందిగా ఉంది, కొంచెం ఖర్చు కావాలా? ఎంత కావాలి నీకు? ఎంత కావాలి చెప్పు, నీ కోసం ప్రాణం ఇచ్చా. భర్తను పక్కన పెట్టి అతని కోసం ప్రాణం ఇచ్చింది అమ్మగారు. స్త్రీలు కొంతమంది పురుషుల్ని మ్యానిపులేట్ చేయటం. అసలు ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, తినడానికి తిండి కూడా లేదు, ఇంట్లో ఉన్న బాధకు పెట్టుకోడు. కానీ ఎవరైనా ఫోన్ చేసి చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం ఏమైనా చూస్తావా అంటే ఎంత కావాలి నీకు? ఒక 1000 రూపాయలు. 1000 రూపాయలు ఏంది? 10,000 తీసుకో అని కొంతమంది త్యాగమూర్తులు ఉంటారు పురుషుల్లో స్త్రీల్లో. అట్లాంటి త్యాగాలు, అట్లాంటి సాయాలు దేవుడు మెచ్చుకోడమ్మా. ఏది అక్రమ సంబంధాల్లో ఉండి చేసి త్యాగాలు ఒప్పుకోడు ఆయన. అట్లాగనే నీ స్తోమతకు మించి సాయం చేస్తే అది నీ బుద్ధిహీనతే అవుతుంది. దేవుడు సాయం చేయమన్నాడు, అంతేగాని అతి సాయం చేయమల్లా. అట్లా కొంతమంది ఏం చేస్తారు, ఇతరుల పట్ల ప్రేమ కలిగి కొన్ని ఇబ్బందులు వాళ్ళకు వాళ్ళే తెచ్చుకొని అసలు ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, దేవుడు నన్ను ఎందుకనంటే చేస్తున్నాడు, దేవుడు ఇమ్మన్నాడా సాయం? దేవుడు చెప్పాడా ఆమెకు అప్పు మధ్యవర్తిగా ఉండి అప్పిమ్మని? దేవుడు చెప్పడు. చేయాల్సింది మొత్తం చేసేసుకొని మొత్తం తీసుకొచ్చి దేవుని మీద వేసి వీళ్ళు మాత్రం అసలు తెగ తిడతా ఉంటారు. ఏందో దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏం చేస్తున్నాడో. అట్లాంటి వాటిని దేవుడు ఒప్పుకోడమ్మా. ఆయన నీ జీవితంలోకి వచ్చేటప్పుడు కొన్ని శ్రమలు ఉంటాయి నీకు, కొన్ని ఆయనే అనుమతిస్తాడు, కొన్ని ఆయనే అనుమతించి ఎంటర్ చేస్తాడు. నీ పరిస్థితి అంతా గలిబిలిగా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఏం అర్థం కాదు, భయం వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు ఆయన తన మెల్లని స్వరముతో నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఆయన వచ్చి అడుగుతాడు, ఇప్పుడు దాకా ప్రయత్నించావు కదా, ఇప్పుడు దాకా ట్రై చేసావు కదా, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళావు కదా, ఎన్నో మార్గాలు వెతికావు కదా, ఏమన్నా సాధ్యమైందా? ఏమన్నా గెలిచావా? ఏమన్నా మరి లాభం సంపాదించావా అంటే ఇంకా సీమోను పేతురు చెప్పినట్టు మనం కూడా చెప్పటమే. ఏమనయ్యా, రాత్రంతా కష్టపడ్డాను నాయన, జీవితం అంతా కష్టపడ్డాను నాయన,
జీవితం అంతా కష్టపడ్డా ఏ ఉపయోగం లేదు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళా, ఎన్నో ఉద్యోగాలు చేశాను, సంతోషం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. అప్పులు మిగిలిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, కానీ రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఏందో నా జీవితం అని సీమోను పేతురు యేసు ప్రభువుకు చెప్పినట్టు ఈ రోజున కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో చెప్పుకుంటారు వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు మొత్తం. ఆయన విని కర్మలు చేసిన వాడు అనుభవించాల్సిందే, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాల్సిందే అని పంపించాడు ఆయన. ఒకటే మాట, నిన్ను కాచువాడు కొనుకడు నిద్రపోడు, నేను నిన్ను ఆశీర్వదించేదను, నేను నీకు తోడై ఉన్నాను అని పలికేవాడు నువ్వు నమ్ముతున్న నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ కర్మ అనేవాడు కాదు నా యేసు. నీ కర్మను కూడా మోసి తన ప్రాణమును పెట్టి తిరిగి లేచి నిన్ను కాస్తున్నవాడు మనం నమ్ముతున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. అందుకనే అటువంటి నీ గజిబిజి పరిస్థితిలో ఎంటర్ అయ్యి మరి నాకేమన్నా అవకాశం ఇస్తావా? వచ్చింది నీ జీవితంలో కష్టం, బాధ వచ్చింది నీ జీవితంలోకి, ఇబ్బంది వచ్చింది, మరి నన్ను ఇప్పుడైనా ఎక్కమంటావా పడవ మీదకి అన్నప్పుడు పేతురు చెప్పినట్టు, ఏలినవాడా ప్రయత్నించాను, వాళ్ళపడలేదు, నీ చిత్తమే నాయన ఎక్కువ అని సీమోను పేతురు ఆహ్వానించినట్టు ఈ రోజున నువ్వు నేను యేసును ఆహ్వానించాలా? కొంతమంది అంటారు, అన్నా నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నేను రక్షణ తీసుకున్నాను కదా, మరి రక్షణ తీసుకుంటే యేసు ప్రభువుని ఆహ్వానించినట్టే కదా, రక్షణ పడవలో నేను ఎక్కినట్టే కదా, మరి నువ్వేంది మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఆహ్వానించమంటున్నావు అంటే, రక్షణ తీసుకున్నప్పటికీ నీ జీవితాన్ని నీ కంట్రోల్నే పెట్టుకుంటావు, నీ జీవితాన్ని నీ చిత్తానుసారంగానే చేద్దామనుకుంటావు, నీకు నచ్చినట్టే వెళ్దామనుకుంటావు, నీకు నచ్చిన ఉద్యోగమే చేద్దామనుకుంటావు. అంతేగాని దేవుని సంకల్పంలో ఏముంది, దేవుని చిత్తంలో ఏముంది అని ఆలోచించే మనసు నీకు రాదు. ప్రయత్నాలు చేస్తారు కొంతమంది. యవనస్తుల మీద దేవుని సంకల్పం ఉంటుంది, వాళ్ళు దేవుని సేవ చేయాలా, 10 మందిని రక్షించాలా, 10 మందిని బాగు చేయాలా అనే ఉద్దేశం యేసయ్యకుంటే, కానీ ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి మన వల్ల కాదులే, మనకు సాధ్యపడదులే, ఆ పని చేసేవాళ్ళు వేరు, నాకంత జ్ఞానం లేదు, నాకంత వాక్శక్తి లేదు, నాకంత ఆత్మ లేదు, నేనందుకు పనికిరాను, వాళ్ళ పని వేరులే, నేను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటా, ఏదో వచ్చింది ఆ కానుకలు వేస్తాలే అనుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసి ఆ కష్టాలు, దేవుడు చెప్తాడు, నాయనా అవి వచ్చేలా చేసింది నేనే, నువ్వు నా వైపుకు రా, నేను చెప్తున్న పని చేయి, నేను అడుగుతున్న నీ జీవితాన్ని నా చేతికి అప్పగించు, నేను నిన్ను చూస్తున్న రూటు వేరు, నేను నిన్ను చూస్తున్న రూపు వేరు, నా మనసులో నీకు ఉన్న స్థాయి వేరు, నువ్వు నీ స్థాయిని తగ్గించుకునే పనులు చేయబాకు నాయనా, ఇదిగో నా వైపు వచ్చే, నేను అడుగుతున్నా కదా, నీ జీవితాన్ని నా చేతులకు అప్పగించు, నువ్వు ఈరోజు చూస్తున్న నీ లేమి, నీ కన్నీళ్ళు, నీ బాధలు, నీ ఇబ్బందులన్నీ ఒకటే రోజులో తీసివేసేస్తా అన్నాడు ఆయన. సీమోను పేతురు జీవితాన్ని మార్చడానికి యేసయ్యకు సంవత్సరాలు పట్ల, యుగాలు పట్ల, ఒక్క రోజు అంతే, ఒక్క దెబ్బలో నాకు తెలిసి ఆ చేపలు కానీ పేతురు అమ్ముకున్నట్లయితే ధనవంతుడైపోయి ఉండేవాడేమో. కానీ ఆ చేపలన్నిటినీ పక్కన పెట్టేసి ఇదిగో నిత్య జీవమునకు తీసుకెళ్ళి యేసును వెంబడించాడు ఆ సీమోను. ఈరోజు సీమోను జీవితం ధన్యమైపోయింది. దేవునికి స్తోత్రం. అక్కడ మీలాగానే ఎంతోమంది ప్రసంగాన్ని విన్నారు. వాళ్ళ పేర్లన్నీ బైబిల్లో ఉన్నాయా? అయ్యా చెప్పండి, వాళ్ళ పేర్లన్నీ బైబిల్లో ఉన్నాయా? ఎవరి పేరుంది? ఎవరైతే యేసును ఆహ్వానించారో ఆ వ్యక్తి పేరే బైబిల్లో వచ్చేలా చేశాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే, శ్రమ నీ జీవితంలో ఆయన అనుమతించిన, నీ వద్దకు ఆయన ఎప్పుడో వచ్చి ఉన్నాడు. నీ జీవితంలో కష్టం నీ ముందు ఉన్నా ఆ కష్టాన్ని మించిన వాడైన దేవుడు నీ ముందే ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, నన్ను పిలుస్తావా అని ఆయన చూస్తూ ఉంటే, మనుషుల వైపు కానీ మనుషులకు పెట్టే మార్గాల వైపు చూస్తూ ఉంటారు, ప్రభుత్వాల వైపు చూస్తూ ఉంటారు మనుషులు. ప్రభుత్వం ఏమన్నా సాయం చేసిద్దా? ప్రభుత్వపు అధికారులు ఏమన్నా సాయం చేస్తారా? మనుషులకు నా మీద ఏమన్నా జాలి కలిగిద్దా? మనుషులకు నా మీద దయ పుట్టిద్దా అని మనుషుల వైపు చూస్తారు. కానీ మనుషులు పెట్టే
వాటి వైపు చూస్తారు కానీ ఇదిగో నీ శ్రమను మించిన దేవుడు నీ ముందే ఉన్న ఆయన్ను ఆహ్వానించలేని పరిస్థితిలో ఈరోజు నాకు కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, కొంతమంది అన్యులు ఉన్నారు. వాళ్ళకు తెలుసు యేసు ప్రభు వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తాడని. వాళ్ళకు తెలుసు క్రైస్తవులకు వాళ్ళ మీద దేవుని ఉద్దేశం ఉందని. అది తెలిసినా, ఎన్నోసార్లు వాక్యము ద్వారా విన్నా, దేవుని పని చేయాలని ఆత్మ ప్రేరేపిస్తున్నా ఆ ప్రేరేపణను చంపుకొని ఇదిగో ఆ ఖాళీ వలలో శుభ్రం చేసుకుంటున్నట్టు చాకిరీ చేస్తారు కానీ ఉపయోగం ఉండదు, కష్టపడతారు కానీ ఉపయోగం ఉండదు. అదే నా దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగు వేయటం ప్రారంభించావు అనుకో, ఆయన కోరుకున్న విధంగా నీ జీవితాన్ని ఇచ్చావు అనుకో, ఇదిగో నువ్వు అనుకున్న దానికంటే ఉన్నతముగా నిన్ను హెచ్చించి ఆశీర్వదించే దేవుడు నా యేసు. హల్లెలూయా. ఒక దైవజనుడి జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని చెప్తాను నేను ఇప్పుడు. ఆయనకు ఇంచుమించుగా ఒక 18 లక్షల రూపాయల అప్పు ఉంది. ఆయన విశ్వాసిగా ఉన్నప్పుడు. ఎంత అప్పు అండి చెప్పండి అమ్మ, ఎంత అప్పు? 18 లక్షల రూపాయల అప్పు ఉంది. ఒక త్రాగుడు జీవితంలో నుంచి బయటకు వచ్చాడు ఆ దైవజనుడు. బయటకు వచ్చాడు కానీ విశ్వాసిగా దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన పని కోసం. ఆ దైవజనుడు చెప్పాడు విశ్వాసిగా ఉన్నప్పుడు, అయ్యా నాకు రావాలని చెప్పింది కానీ ఇదిగో నాకున్న శ్రమలు ఇట్లా ఉన్నాయి నాయన, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి దేవా, నాకు సమాజంలో మంచి పేరు లేదు నాయన, నాకు తినటానికి తిండి కూడా లేదు నాయన, ఒక రూపాయి కూడా లేదు నాయన అని చెప్పని ఆ దైవజనుడు ప్రార్థిస్తూ ఉండేవాడు. ఓ రోజు ఆయనకు అప్పు ఇచ్చిన ఆయన వచ్చాడు ఆయన ఇంటికి. అప్పు ఇచ్చిన ఆయన వచ్చి, రే అప్పు ఎప్పుడు ఇస్తావురా, అప్పు ఎప్పుడు ఇస్తావు, నేను ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి ఎప్పుడు ఇస్తావు, నాకు కోపం వస్తుంది, నువ్వేమో డబ్బులు ఇవ్వట్లా, నీకు వడ్డీ పెరిగిపోతా ఉంది, నువ్వు డబ్బులు ఎప్పుడు ఇస్తావురా అని ఈ దైవజనుడితో గొడవ పడుతున్నాడు. పాప ఆయన చెప్తున్నాడు, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, ఇదిగో ఈరోజు 1వ తారీఖు కదా, 15వ తారీఖు ఇచ్చేస్తాను, నీకు 15వ తారీఖు తప్పకుండా ఇస్తానయ్యా అని చెప్పని ఈ దైవజనుడు చెప్తున్నాడు. దానికి వినట్లా ఆయన, 5 సంవత్సరాలు అయింది నీకు ఇచ్చి, 5 సంవత్సరాల్లో ఇయ్యలేనుడివి ఇప్పుడు ఇస్తావా, 15 రోజుల్లో ఇస్తావా, ఏది 18 లక్షలు ఎట్లా ఇస్తావురా నువ్వు అని చెప్పని ఆ దైవజనుడి ముందే ఉమ్మూసి వెళ్ళిపోయాడు ఆయన. చాలా ఏడుపు వచ్చింది దైవజనుడికి, చాలా కన్నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా మనుషుల ముందుకెళ్ళి ఏం చెప్పుకుంటాడు, అన్ని మాటలు తిట్టాడని సరాసరి దేవుని మందిరానికే వచ్చాడు. దేవుని మందిరానికే వచ్చి ఆ మందిరంలోని ఒక ప్రాంతంలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు దేవుని ముందు కూర్చొని, అయ్యా నువ్వు ఉంటే నాకున్న ప్రతి ఇబ్బంది తొలగిపోయిద్ది అన్నావే, నువ్వు నా జీవితంలోకి వస్తే నా కష్టములన్నీ తొలగిపోతాయి అని చెప్పావు కదా నాయన, ఇదిగో ఈరోజు నేను మనుషులు ఎవ్వరిని ఆశ్రయించకుండా నీ దగ్గరికే వచ్చాదేవా, నీ వద్దకే వచ్చాదేవా, ఈ 15 రోజులు నేను నీ సన్నిధిలో ఉంటాను నాయన, ప్రతిరోజు వచ్చి నీ సన్నిధిలో నిన్ను వేడుకుంటాదేవా, నన్ను అవమానపరిచినా, వాని చేతికి అప్పగించినా, నన్ను కొట్టించినా తిట్టించినా, ఏం చేసినా నీ చిత్తమే నాయన అని ఈ దైవజనుడు చర్చిలో ఒక మూల ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు వచ్చి. అయితే 15 రోజులు గడవలేదు, 12వ రోజు అంటే 12వ తారీఖు ప్రార్థన చేసుకుందామని వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు మందిరంలో. ఈలోపు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ దైవజనుడితో, ఇదిగో నీకు అప్పు ఇచ్చాడు కదా అతని ఇంటికి వెళ్ళు, నీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్ళు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా అతను అసలుకే చాలా కోపిష్టి, నన్ను కానీ ఇప్పుడు చూస్తే ఆ నడి బజార్లోనే తిడతాడు నాయన, అసలుకే అవమానం జరిగింది, ఇంకా వాళ్ళు ఉన్న ప్రాంతంలో కూడా అవమానం జరిగింది దేవా అని మాట్లాడుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకేం కాదు అతని ఇంటికి వెళ్ళు, నువ్వు అతనికి ఇంటికి వెళ్ళని పదే దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ దైవజనుడు అతని ఇంటికి వెళ్ళాడు. ఇల్లు పెద్ద ఇల్లు, బాగా కట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు, ఇంటి బయట నుంచి ఉన్నాడు. ఈలోపు ఆ ఇంట్లో ఉన్న అతని భార్య బయటకు వచ్చింది, చీపురు తీసుకొని బయటకు వచ్చింది. ఊడుస్తూ ఉంటే ఈ దైవజనుడు వెళ్ళి, అక్క ఆ బావ ఇంట్లో ఉన్నాడా అంటే ఆమంది, ఏడ చచ్చాడు, ఆడ చచ్చి ఉంటాడు పో అని చెప్పింది కోపంగా. ఈయనకు భయం పుట్టింది, ఏమైంది ఎంత కసురుకుంది నా మీద, నేనేం చేశాను ఏమని అంటే, లోపల బావయ్య లోపల ఉన్నాడు అని మళ్ళీ అరిసింది ఆమె. సరేలే లోపల ఉన్నాడు కదా, దేవుడు చెప్పాడు కదా, ఏం జరిగినా సరే దేవునికే స్తోత్రం అనుకొని ఈయన లోపలికి పోయాడు. హాల్లో చూస్తున్నాడు కానీ హాల్లో లేడు ఆయన. మళ్ళీ పిలిచాడు, అక్క లోపల లేడక్క, బావా ఎక్కడ ఉన్నాడు, ఆడేడో రూమ్లో ఉంటాడు, పోవాయా నువ్వు ఒకటివే పొద్దున్నే మాకు అని మళ్ళీ ఆమె కసురుకుంది. సరే రూములో ఉన్నాడు కదా చూద్దామని చెప్పని ఆ రూములు వెతుక్కుంటా పోతే ఓ రూమ్ దగ్గర కిటికీ ఓపెన్ అయి ఉంది. వెంటనే ఆ కిటికీ ఓపెన్లో అంటే ఆ డోర్ అట్లా ఓపెన్ చేస్తే ఆ అప్పిచ్చిన ఆయన
ఆ తాడు సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. ఆ తాడు కాదు, చీర సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకని? ఒక కుర్చీ పెట్టుకొని ఫ్యాన్కి ఉరేసుకుందామని సిద్ధం చేసుకుంటా ఉంటే ఈయన చూసి భయం పుట్టి ఒక్కసారిగా అక్క 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 అని అరిచాడు. ఈమె వెంటనే పరిగెత్తుకుంటా వచ్చింది. అతను ఆపట్లేదు. ఆ యజమానుడు అంటే అప్పిచ్చిన ఆయన ఉరేసుకోవటం ఆపట్లేదు. ఆయన అంటున్నాడు, దైవజనుడు, బాబా ఒక్క నిమిషం ఆగు 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 అంటున్నాడు. అతను వినట్లేదు. ఈమెం అరుస్తూ ఉంది. ఈలోపు ఆ తలుపు ఉంది కదా, ఆ తలుపును పగలగొట్టి ఆ వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి, ఆయన ఉరేసుకున్నాడు కదా, వెంటనే ఆ మనిషిని పైకి లేపాడు. ఆ చీర తీసేసి ఆయన తీసుకుని వచ్చి ఆ కుర్చీ ఉంటుంది, పడక కుర్చీ, దాంట్లో కూర్చోబెట్టి కొంచెం నీళ్లు తాపి కాసేపు ఆయన తేరుకున్న దాకా ఆడే ఉన్నాడు. ఆడే ఉన్న తర్వాత ఆయన తేరుకొని లేచి, అరే నా చావేదో నేను చేస్తుంటే నువ్వెందుకు వచ్చావురా, నువ్వెందుకు వచ్చావు అంటే ఈ దైవజనుడు చెప్తున్నాడు, బావా ఎందుకు చనిపోవటం, ఏమైందని చనిపోతున్నావు, ఇప్పుడు నీకు బాగానే ఉన్నావు కదా, నేను కూడా బాగానే ఉన్నాను, ఎందుకు నువ్వు ఇప్పుడు ఇటు చేసుకుంటున్నావు అంటే, నాకు అర్థం కావట్లేదురా, నేను ఎంత డబ్బులు సంపాదించినా, ఇన్ని లక్షలు సంపాదించినా నా జీవితంలో మనశ్శాంతి లేదు, నా జీవితంలో సంతోషం లేదు. కానీ నువ్వు ఎట్లా సంతోషంగా ఉంటున్నావు, నువ్వు ఎట్లా ధైర్యంగా ఉంటున్నావు, నేను నీ ముఖాన్ని ఉమ్మేశానే, నడి బజార్లో నిన్ను అవమానపరిచానే, కానీ నువ్వు నా ఇంటికి ఎట్లా వచ్చావు ఇంత ధైర్యంగా, నీకు భయం లేదా నేను అవమానపరుస్తానని, నీకు దిగులు లేదా నేను తిడతానని అని ఆయన అడుగుతూ ఉంటే, నాకెందుకు దిగులు బావా, నాకెందుకు భయం బావా, నేను నమ్ముతున్న నజరేయుడైన యేసు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పని ఆ అప్పిచ్చిన ఆయనకి ఈ దైవజనుడు చెప్తున్నాడు. ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటి అంటే, నా దేవుడు బావా అని ఆయన కూర్చోబెట్టి కాసేపు దేవుని మాటలు చెప్పి సువార్త చెప్పాడు ఈ దైవజనుడు. ఈయన దిగ్గున లేచి ఆయన రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లో ఒక బీరువా ఉంది. ఆ బీరువా ఓపెన్ చేస్తే ఈ ఇంత పొడుగుతా నోట్ల కట్టలు ఉన్నాయి, డబ్బుల కట్టలు కాదండి, తెలుసుగా నోటు కట్టలు అంటే, అప్పించేటప్పుడు నోట్లు రాస్తారు కదా, తెలుసు అయ్యే, ఎంతమంది తెలుసు, అబ్బో అందరూ తెలుసే. అవన్నీ తీసుకొని వచ్చి, అరే వీటిలో నీదేదొత్తి అని చెప్పని అడిగాడు. ఆ సేవకుడు అతని నోటు ఏదో తీసి ఆయన చేతికిస్తే అది తీసుకొని అతని కళ్ళ ముందే ఆ నోటు చింపేసి, నువ్వు నాకు ₹1 కూడా ఇచ్చే పని లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోరా, ఈసారి సండే నేను కూడా వస్తాను మీ చర్చికి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట విన్నాడు, తన జీవితంలోకి ఆహ్వానించాడు కాబట్టి ఒకటే రోజులో 18 లక్షలు అడ్రస్ లేకుండా పోయినాయి. దేవునికి స్తోత్రం. దేవుడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఆహ్వానించాలా. నీ జీవితంలో ఎదురైన శ్రమను బట్టి కృంగిపోవటం కాదు, కానీ బహుశా ఈ శ్రమను బట్టేనేమో నా దేవుడు నా దగ్గరకు వచ్చింది, బహుశా ఈ కష్టమును బట్టేమో నా యేసయ్య నా చెంతకు వచ్చింది, ఈ బాధను బట్టేనేమో నా యేసయ్య నా ముందుకొచ్చి నుంచుంది, బహుశా ఈ నిందలు అవమానాలు బట్టేమో యేసయ్య నాతోనే ఉంది అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, విశ్వసించి యేసుని నీ పడవలోనికి ఆహ్వానిస్తావో, ఇదిగో సీమోను పేతురు చూసిన అద్భుతాన్ని నీ జీవితంలో ఎల్లప్పుడూ చూస్తానే ఉంటావు. లేమి అనేది నీకు రానివ్వకుండా ఆయన చేస్తాడు. ఒకవేళ వచ్చినా సరే నీకు భయం ఉండదు. ఎందుకని? నీ పడవలో ఉన్నది ఎవరు? నీ పడవలో ఉన్నది ఎవరండి? ఇంకా ఆయన ఎక్కినప్పుడు ఇంకా నువ్వు అమ్మో రేపు పొద్దున ఏమైద్దో, ఈరోజు తినటానికి ఉంది రేపు పొద్దున ఉండదేమో, ఈరోజు ఆరోగ్యం బాగుంది రేపు పొద్దున బాగోదేమో, ఈ రోజున ప్రశాంతంగా ఉన్నాను రేపు పొద్దున ఏమైద్దో, అమ్మో ఎంత పెద్ద జబ్బు వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చింది, టీబీ వచ్చింది, ఇంకా నాకు తగ్గిద్దా, అసలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నాకు ఉద్యోగమే రావట్లేదు, ఏందో నా బ్రతుకు అనుకునే మాట నీకు రానివ్వకుండా నా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన ఎంటర్ అయితే, ఆయన వస్తే ఇంకా నీవు ఆలోచించే పని కూడా లేదు. పేతురన్నా కొంచెం మాట ఎదురేసాడు, ఏమైనా అయ్యా రాత్రి అంతా కష్టపడ్డం కానీ అన్నాడు. నువ్వు నిజంగా విశ్వాసం ఉంచితే ఆ మాట కూడా అనకుండా నువ్వు నిలబడగలిగితే, మౌనంగా చూస్తే చాలు, పడవలో యేసు ప్రభు ఉన్నాడు చాలు, నా జీవితంలో ఆయన ఉన్నాడు చాలు. ఒకవేళ కష్టం వచ్చినా దిగులు వచ్చినా ఆయన ఉన్నాడు, నాకెందుకు దిగులు, నా యేసు నాతో ఉన్నాడు, నాకెందుకు బెరుకు, ఆయన నా వద్దనే ఉన్నాడు. ఇది ఆత్మీయులకు కూడా అవసరమైన పాఠం. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఫీల్ అయిపోతూ ఉంటావో ఇన్ఫీరియారిటీ అంటే ఏంది, నా దగ్గర ఎవ్వరూ లేరు,
దేవుడు నా నుంచి దూరం అయిపోయాడేమో అని నీకు అనిపిస్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచన నువ్వు రానివ్వకూడదు. అది నీ పొరపాటు. ఎందుకన్నా తెలుసా? నువ్వు దేవునికి ఎక్కువ సమయం ఇవ్వకుండా పని చేస్తున్నావు కానీ, కష్టపడుతున్నావు కానీ, అది దేవుని చిత్తమో కాదో, లేకపోతే నీ వద్ద నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడో అది ఆలోచించకుండా కష్టపడుతున్నావు. ఆయనకి ఏమి ఇష్టమో ఆ ఇష్టాన్ని పక్కన పెట్టేసి కష్టపడుతున్నావు. ఆయన ఏం కోరుకుంటాడు? నువ్వు పని చేద్దువు కానీ, కష్టపడదువు కానీ, ముందు నా దగ్గర ఉండమ్మా, నా చెంత నుండయ్యా, నా వద్ద నుండి నేర్చుకో నువ్వు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఒక మాట పలికిన చాలు, ఒక్క మాట చెప్పిన చాలు. వీధి కూటములో కావచ్చు, సువార్త కూటములో ఒక మాట చెప్పిన చాలు, నీ మాటను బట్టి అనేక మందిని నేను తీసుకొని వస్తా అని పలుకుతాడు నా యేసు. హల్లెలూయా. పేతురు ప్రయత్నించాడు. యేసు ప్రభు చనిపోయిన తరువాత పేతురు ప్రయత్నించాడు. ఏంటిది? దేవుని సన్నిధిలోనే కూర్చొని, ఆయన కొరకు యేసు ప్రభు వాగ్దానం చేశాడు కదా, ఆదరణకర్త ఒక ఆయన వస్తాడు, ఆయన కొరకు కనిపెట్టుకోండి నాయన, ఆయన కొరకు ప్రయత్నం చేయండి అని చెప్పాడు కదా. యేసు ప్రభు చెప్పాడని పేతురు ఇంకొంతమంది భక్తులంతా కలిసి ఆయన కోసం వేడుకోవటం ప్రారంభించారు. ఆయన కోసం వాళ్ళు తండ్రిని వేడుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చారో, ఇదిగో ఆ దొడుకు పేతురు చేసిన ఒకటే ప్రసంగానికి 3,000 మంది మారిపోయారు. హల్లెలూయా. నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన్ని ఆహ్వానించి ఆయనతో మాట్లాడకుండా, ఆయనతో పలకరించకుండా, ఆయనతో సాన్నిహిత్యం పెట్టుకోకుండా బయటికి వెళ్ళి ఇదిగో వేదాలు చెప్తున్న దేవుడు యేసు, లేకపోతే ఇదిగో చనిపోయి తిరిగి లేచిన దేవుడు యేసు, నీ పాపను తీసివేసేవాడు యేసు అని ఎంత గొంతు చించుకొని అరిసినా కూడా ఉపయోగం ఉండదు. అవునా, సరేలే, అవునయ్యా, తప్పకుండా, మంచి మాట, అంతే. యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు ఆయన అంటాడు. కానీ ఏ వ్యక్తి వచ్చి రక్షణ పొందడు. కొంతమంది అడుగుతారు, నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకని ఎవరు మారట్లేదు, నేను ఎంత ప్రయత్నిస్తున్నా, ఎన్ని సార్లు సువార్త చెప్పినా, ఎంత లాజిక్గా మాట్లాడినా ఎందుకని ఆ మాట ఎవరంటలేదు? ఒక వ్యక్తి మాట ఫలించాలి అంటే, ఒక విశ్వాసి మాట ఎదుటి వ్యక్తిలో ఫలించాలి, ఆ వ్యక్తి దేవుని సన్నిధికి రావాలి అంటే, ఇదిగో అతనితో కూడా దేవుని ఆత్మ ఉండాలి. అతనితో కూడా దేవుని ఆత్మ ఉండి ఆ వినేవాడి మనసుని ఆయన ఓపెన్ చేసినప్పుడు, అదిగో అప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాట వారి మనస్సులోనికి వెళ్ళేది. ఇంకప్పుడు నువ్వు గంటల ప్రసంగాలు చేసే పని లేదు. నీ జీవితాన్ని చూసే అనేక మంది వస్తారు. నీ జీవితాన్ని చూసే వచ్చేస్తారు. అయ్యా, ఎట్లా వచ్చావు నువ్వు, ఎవరినైనా నువ్వు అంటే, అన్నా నేను ఫలానా వ్యక్తి యొక్క తాలూకా అన్న, అతని జీవితాన్ని నేను చూసినప్పుడు మార్చబడ్డాను, అతని జీవితాన్ని చూసినప్పుడు నా జీవితం అలా లేదే, అతని జీవితం అంత బాగుండడానికి కారణం అతని దేవుడు కదా అని వచ్చాను అని చెప్పేలాగా, నీ జీవితాన్ని బట్టి అనేక మంది మారేలాగా నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడంటే దేవుడిని పక్కన పెట్టేసి, ఆయనతో ఉన్న సహవాసాన్ని పక్కన పెట్టేసి, పొద్దున్నే లేచి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని, మధ్యాహ్నం పూట ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని, సాయంత్రం పూట 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నప్పుడు కాదు. నీ సమయమును దేవునితో వెచ్చించినప్పుడు, నీ సమయమును దేవుని సన్నిధి అంటే మందిరం అనే కాదండి, నీ ఇంటిలో నీకంటూ ప్రేయర్ రూమ్ ఉంటుంది, లేకపోతే నీకంటూ ఒక సపరేటు ఏరియా ఉంటుంది. నీకు ఎక్కడ మనసుకు తృప్తిగా ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూర్చొని దేవుణ్ణి వేడుకోవాలా. అయ్యా, నేను నా వంతుగా వెళ్ళి నా ఎంత చేసిన ఉపయోగం ఉండదు నాయన, నువ్వు రావాలి నాయన అని ఆయనను వేడుకున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు కార్యసిద్ధి కలుగుతుంది. అట్లా కాకుండా నువ్వు నీ వంతుగా ఎంత ప్రయత్నించినా కూడా దేవుడే డోర్స్ ఓపెన్ చేయకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఎంత కష్టపడు, ఎన్ని ప్రయత్నాలు చేస్తావో చెయ్యి. కొంతమంది భక్తి జీవితంలో దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అయ్యి నీతిగా బ్రతకాల, అసలు మోహపు చూపు చూడకూడదు, అబద్ధం ఆడకూడదు, కోప్పడకూడదు అని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది మమ్మల్ని అడుగుతారు, నేను నిలబడాలన్నయ్యా, నేను మంచిగా బ్రతకాలా, నేను మంచిగా ఉండాలా. కొంతమంది యవనస్తులైన ఆడపిల్లలు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఒకసారి ఓ చెల్లి నన్ను ఒక మాట అడిగింది. ఓ చెల్లి, అన్న, నేను ఆత్మీయ జీవితంలో నిలబడాలని చెప్పి అనుకుంటున్నాను, కానీ ఒకసారి నేను చేసిన మిస్టేకు ఈరోజు నాకు ఇబ్బంది అవుతుందన్న. ఒక అబ్బాయి నాకు ఆన్లైన్ ద్వారా పరిచయం అయ్యాడు, నేను అతనితో మాట్లాడటం ప్రారంభించాను. అంటే చెడుగా ఏం కాదన్న, అతడు యేసు ప్రభు తప్పు అని అంటున్నాడు, నేను యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి అంటున్నాను. కొంతమంది పాపం ఆడపిల్లలు
పక్కన ఉన్న ఫ్రెండ్స్కి సువార్త చెప్పరు, కానీ ఆన్లైన్లో పరిచయం వాళ్ళకి మాత్రం బాగా సువార్త చెప్తారు. ఆ? పక్కన స్నేహితులు ఏమైపోయినా పర్లేదు, చెడిపోయినా పర్లేదు, వీళ్ళకి మాత్రం ఆన్లైన్లో చెప్తూ ఉంటారు. అట్లా అని ఈ చెల్లి పాపం ప్రయత్నించింది. కొద్ది కాలం తర్వాత అతని మాటలకు ఎడిక్ట్ అయిపోయింది. ఇంకా అతనితో చాటింగ్ చేయలేకుండా ఉండలేకపోతుంది. ఒకవైపు మదన పడతా ఉంది, వేదన పడతా ఉంది. ఇతనితో నేను మానుకోలేకపోతున్నానే, ఇది తప్పు కదా, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది నా దేవునికి నచ్చదు కదా, నా దేవునికి నచ్చే పని ఇది కాదు కదా, నా దేవుడు దీన్ని ఒప్పుకోడు కదా అని లోపల మదన పడుతూనే కొన్నిసార్లు బ్లాక్ చేసిద్ది, మళ్ళీ కొన్నిసార్లు మాట్లాడిద్ది. కానీ ఎంత ప్రయత్నించినా గెలవలేకపోతుంది. అయితే అడిగింది ఆ చెల్లి నన్ను. నేను చెప్పాను, అమ్మా నీ కాంటాక్ట్ లిస్టులో అతని పేరు ఉంది కదమ్మా, ఆ పేరు తీసేసి సాతాను అని పెట్టుకో. ఏం పేరండి? ఏం పేరు? మీకు కూడా నాయన యవనస్తులు ఎవరైనా పొరపాటున రాంగ్ మెసేజ్లు పెడుతున్నారనుకోండి, సాతాను అని పెట్టుకోండి. మీరు కూడా ఇంకేమీ లేదు, పొరపాటు నాటి నుంచి మెసేజ్ వచ్చిందనుకో, ఎక్కడి నుంచి వచ్చినట్టు సాతాను కూడా వచ్చి మాట్లాడతారు మీరు. ఏం సాతాను బాగున్నావా, ఏంది ఎట్టున్నావు దోతలా, మీ బ్యాచ్ ఎట్టున్నారు అంటావా? ఏం చేస్తావు? దెబ్బకి ఫోన్ కట్టేసి అమ్మో సాతాను కడుతుంది నాకెందుకు అని తప్పించుకుంటావుగా. అట్నే అమ్మ నువ్వు కూడా ఆడి పేరు సాతాను అని పెట్టుకో అమ్మా, ఇంక నీకు ఇబ్బంది ఉండదని చెప్పాను. పాపం చెల్లి ఆ పని చేసింది అనుకుంటాను, ఇంక ఇబ్బంది లేదన్న నా అభిప్రాయం. నేను ఇచ్చే సలహా ఇదే, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయబూనుకుంటే ఇదిగో సాతాను అని పెట్టుకోండి చాలు. ఇంకా అది పురుషులు కావచ్చు, కొంతమంది స్నేహితులు ఉంటారు, ఎవరు పురుషులకు పురుషులే. వీడు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఉందామనుకుంటే వాడు వచ్చి ఏందే ఎప్పుడు సెచ్చి అంటావు, అట్లా బయటకు వెళ్దాంపా, టీ తాగొద్దాంపా, వెళ్తారు ఆడికి. ఈలోపు కాలేజ్ ఆడపిల్లలు బాగుతా ఉంటారుగా, ఏంది అమ్మాయి నిన్ను చూస్తుంది, దరిద్రపోయాడు వీడు. ఈ సలహాలు మొత్తం వీడికెత్తాడు. పాపం వీడు మంచిగా బతుకుదాం, నీతిగా ఉందాం, న్యాయంగా ఉందాం, దేవునికి నచ్చినట్టుగా ఉందాం అనుకుంటాడా, ఈ దరిద్రుడు ఇచ్చే సలహాల దెబ్బకి మంచోడు కాస్త ఆడు రూట్లోకి వెళ్ళిపోతాడు. అట్లాంటి వాళ్ళ మొత్తానికి మీరు పెట్టాల్సిన పేరు ఏంటంటే సాతాను అని పెట్టండి చాలు. ఇంక మీకు వాడు ఫోన్ చేసినా సరే, అమ్మో సాతాను గాడా, అమ్మో సాతాను ఫోన్ చేసింది. కొంతమంది తెలివైన వాళ్ళు భర్తలు భార్యలకు పెడతారు డేంజర్, ఇంకోటి ఏంటి సైకో, డెవిలు, ఇట్లాంటివి మొత్తం పెడతా ఉంటారు. కొంతమంది పురుషులకి పెడతారు భార్యలు ఇట్లాంటి పేర్లన్నీ. అట్లానే నీ ఆత్మీయ జీవితపు అనుభవాలను ఎదుటి వాళ్ళతో పంచుకునే విధంగా నీ జీవితం ఉండాలా. దేవుని వద్ద నుంచి నువ్వు అనుభవాలు ఏం నేర్చుకున్నావు, ఆయన నీతో ఏం చెప్పాడు, ఆయనతో ఎంత సాన్నిహిత్యం ఉంది నీకు, నీ కన్నీళ్ళల్లో నీ కష్టాలలో దేవునితో పలికిన మాట ఏంటి? ఎంతమంది మాట్లాడతారు అనుభవాలు, దేవునితో వారికి ఉన్న అనుభవాలు? భక్తులు మాట్లాడతారు భక్తులు పడితే ఈ రోజున భక్తులు పడుతున్నారు ఏమని, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు అని పడతారు. ఎందుకని? ఆయన నిన్ను కోరుకుంటున్న మార్గం వేరు, నువ్వు వెళ్తున్న మార్గం వేరు. ఆయన నిన్ను తన సన్నిధిలోకి ఆహ్వానిస్తా ఉంటే నువ్వు మాత్రం బయట తిరుగుతా ఉంటావు. ఆయన నిన్ను తన చెంతకు ఆహ్వానించి ఆయన అనుభవాలు పంచుకుందాం అనుకుంటే, నేను దేవుని పని చేస్తున్నాను, నేను సువార్త ప్రకటిస్తున్నాను, ఎంత బాగా ప్రకటిస్తున్నాను, ఎంతమంది మార్చావు? నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత, ఆయన కను దృష్టిలో నువ్వు ఉండాలా. సాతాను నీ ముందు కోరలు చాచి నిన్ను మింగి వేద్దామని, నిన్ను కాటు వేద్దామని చూసినప్పుడు నువ్వు దేవుని చెంత లేకపోతే భయపడతావు. కానీ యేసయ్య చెంత ఉంటే నీకు ఆదరణ వస్తుంది, నీకు ధైర్యం వస్తుంది. నీ ఆత్మనితో మాట్లాడుతూ ఉంటాడు, పరిశుద్ధంగా మాట్లాడుతూ ఉంటాడు. పడిపోయావు బిడ్డ, కృంగిపోబాకు, నేనున్నా నీతో నిన్ను లేవనెత్తువాడు నేనే. చిన్న తొట్టుపాటే కదా, అదిగో నేను క్షమిస్తున్నా, మరలా నిలబడు. ఈ ఫీలింగ్ మనలో ఎప్పుడు వచ్చిందంటే దేవుని దగ్గర కనిపెట్టుకున్నప్పుడు, దేవుని దగ్గర ఉండటం ప్రారంభించినప్పుడు. పేతురు చేసిన ప్లస్ పని ఏంటంటే అదే, పేతురు చేసిన మెయిన్ పని అదే. తప్పు చేసినప్పుడు దూరంగా పోవాలా, తప్పు చేసినప్పుడు కిలోమీటర్ పోవాలా, తొట్టుపాటు పడ్డప్పుడు యోధా లేకపోవాలా. ఆయన కళ్ళల్లోకి సూటిగా చూశాడు, ఆయన వైపు చూశాడు. ఆయన చూపులు పేతుర్ని తాకినాయి. ఆయన చూపులు పేతుర్ని తాకి పశ్చాత్తాపడి, ఇదిగో ఎందుకు తెలుసా పేతురు పశ్చాత్తాపడింది? పేతురు తప్పు చేసినా కూడా ఆయన చూపులో పేతురు మీద కోపం లేదు, కానీ కరుణ ఉంది. దేవునికి స్తోత్రం. పేతురు ఆయన చూపు వైపు చూసినప్పుడు కరుణ ఉంది. అప్పుడు వచ్చింది పేతురికి ఏడుపు. అయ్యా నువ్వు తెలియదు అని 3 సార్లు అబద్ధమాడానే, ఒక ఆడపిల్లకు భయపడే అబద్ధమాడానే, ఇప్పటికీ నా వైపు కరుణతో చూస్తున్నావా, ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురు యేసు ప్రభు వైపు చూసినప్పుడు ఆయన తన చూపుతోనే మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? పేతురు, నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నా పేతురు అని. దేవునికి స్తోత్రం. నువ్వు తొట్టుపాటు పడి లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో పడిపోయి కృంగిపోయిన స్థితిలో నువ్వు ఆయన చెంతకొచ్చినప్పుడు, పాపిష్టోడా పో, నా చెంత నుండి పో, నేను పరిశుద్ధుడిని అని త్రోసివేసేవాడు కదా దేవుడు. నువ్వు కృంగిపోయి కన్నీటితో, అయ్యా ఇంకా నా వద్ద ఏమీ లేదయ్యా, ఏదో ప్రయత్నం చేశాను, ఏదో కష్టపడ్డాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఓడిపోయి ఇదిగో ఒంటిగా మిగిలిపోయాను నాయన, ఖాళీ అయిపోయానయ్యా, నా కుటుంబానికి నాకున్న వాళ్ళందరికీ దిక్కు నువ్వే నాయన, ఇదిగో నన్ను రక్షించిన నువ్వే అని ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధికి వచ్చేస్తావో, ఆయన చెంతకు వచ్చేస్తావో, ఇదిగో ఆయన కోపంగా చూసేవాడు కాదు, కానీ ఇదిగో ఆయన వాత్సల్యంతో కరుణ చిందు కళ్ళతో చూసి నిన్ను ప్రేమించి హక్కున చేర్చుకునే దేవుడు ఎవరు? ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన కనుల నిండా కరుణ,
ఆయన కళ్ళ నిండా కరుణ, అంతేగాని కోపిష్టవాడు కాదు నా యేసు. తప్పు చేస్తే నువ్వు ఏ పరిస్థితుల్లో ఆ తప్పు చేసావో అర్థం చేసుకొని నేను క్షమించి మరొక అవకాశం ఇచ్చే దేవుడు నా యేసు. అంతేగాని ఏదో చిన్న చిట్కా వాటికి నీకు నరకమే, నువ్వు మంచిగా బ్రతిక నరకమే అనేవాడు కాదు. పేతురు తొట్టుపాటు పడ్డా క్షమించాడు. పేతురు సాతాను గానికి అవకాశం ఇచ్చినా క్షమించాడు. ఎప్పుడు? పేతురు యేసుకు దగ్గరలో ఉన్నప్పుడు. అంతేగాని పేతురు వెళ్ళిపోలా, తొట్టుపాటు పడి కూడా వెళ్ళిపోలా. అక్కడక్కడే ఉన్నాడు యేసు ప్రభువుని చూద్దామని. పేతురులో ఉన్న ఆశ యేసు ప్రభు చూశాడు. యూదా ఎక్కడ పోయాడు? వాళ్ళ కాడికి పోయాడు. నేను ఒక నిర్దోషిని అప్పచెప్పాను, నేను ఒక మంచోడిని అప్పచెప్పాను, అదిగో మీ డబ్బు నాకొద్దు అని వాళ్ళకి ఇచ్చేస్తే ఒకసారి ఇచ్చినాక తిరిగి తీసుకునేది ఉండదో, ఏం చేసుకుంటావో చేసుకో అంటే యూదా దూరం వెళ్ళిపోయాడు. యూదా యేసు నుండి దూరం వెళ్ళిపోయాడు, కానీ పేతురు అక్కడే ఉన్నాడు. ఉండి యేసు ప్రభు వైపు చూశాడు. పేతురు వైపు యేసు ప్రభు చూశాడు. ఇదిగో ఆ పడిపోయిన పేతురే లేచి నిలబడి సంఘానికి ఒక స్తంభముగా, ఒక లీడర్గా, ఒక నాయకుడుగా ఈ రోజున ఇంతమంది మారటానికి ఆ ఒక్కడు కారణమయ్యాడు. ఆ ఒక్కడు చేసిన ప్రార్థన, ఆ ఒక్కడు చెప్పిన వాక్యం ఈరోజు ఇన్ని కోట్ల మందిని మార్చింది. కొంతమంది తప్పుడు క్రియల్లో పడిపోయి, పాపపు క్రియల్లో పడిపోయి వెళ్ళిపోతారు. ఇంక నేను పడిపోయాను కదా, ఎందుకు పనికొస్తా దేవునికి? నేను తొట్టుపాటు పడ్డా కదా, ఎందుకు పనికొస్తా దేవునికి? నేను తప్పు చేశా కదా, పాపం చేశా కదా, ఇంకా నా యేసు నన్ను ఎందుకు క్షమిస్తాడు? లేదు, నన్ను క్షమించడాన్ని యూదాలాగా బయటికి వెళ్ళిపోతారు కొంతమంది. కానీ పేతురు అట్లా వెళ్ళలా. తప్పు చేసి కూడా క్షమించినా శిక్షించిన ఆయన అన్నట్లుగా అక్కడే ఉన్నాడు. చూశాడు యేసుని. కొంతమంది కృంగిపోతూ ఉంటారు, వచ్చిన కష్టాలు చూసుకొని, బాధలు చూసుకొని, నిందలు చూసుకొని, అన్యులు మిమ్మల్ని అవహేళన చేస్తూ ఉంటారు. ఆ పోతున్నావుగా యేసు ప్రభు అని. ఏం మారింది నీ బ్రతుకు? పోతున్నావుగా యేసు ప్రభువే నిజమైన దేవుడు, పాపాన్ని క్షమిస్తాడని. ఆ పాపాన్ని క్షమిస్తే నీ బతికిట్టెందుకు ఉంది అని జనులు మిమ్మల్ని నిందించినప్పుడు కృంగిపోయి ఏడవమని చెప్పాడా దేవుడు? కృంగిపోయి ఇంక రూమ్లో కూర్చొని అయ్యా జనాలు నేను అంటున్నారయ్యా అని ఏడవమని చెప్పాడా? ఒక్కటే మాట చెప్పాడు ఆయన. ఆ పైన చూడండి, లూకాసు వార్త 26వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనం. మనుష్య కుమారుడు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదాన్ని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఏందంట? యేసు ప్రభు నిమిత్తము, సుబ్బయ్యమ్మ నిమిత్తం కాదు, శారమ్మ నిమిత్తం కాదు, అబ్రహాం నిమిత్తం కాదు, ఏలియా నిమిత్తం కాదు. యేసు ప్రభు నిమిత్తము మిమ్మల్ని జనులు నిందించినప్పుడు, ద్వేషించినప్పుడు, మిమ్మల్ని వెలివేసినప్పుడు, కొంతమంది వెలేస్తారు. ఏంది నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, మాకొద్దు, నువ్వు మా కొల నుంచి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో అన్నప్పుడు ద్వేషించి నీ కుటుంబ సభ్యులే, నువ్వు ప్రేమిస్తావుగా నా వాళ్ళు అనుకుంటావు కదా, వాళ్ళు నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావని నీ ఇంటికి రానప్పుడు, నిన్ను ద్వేషించి నిన్ను వెలేసినప్పుడు నీవు ధన్యుడవు. ఎందుకన్నా తెలుసా? వాళ్ళు మొత్తం పోయారు, స్క్రాప్ అంతా పోయింది, దరిద్రం అంతా పోయింది. నీవు ప్రేమించిన, నీవు హత్తుకున్న యేసు వచ్చి నీ ముందు నిలుచొని నీతో పాటే ఉండి నీలో ఉన్నాడు ఆయన. ఇంకా నీ హృదయంలో ఉన్నాడు ఆయన. నీ హృదయంలో ఉన్న చెత్త మొత్తం పోయినట్టే. ఎట్లా? ఇంకా వాళ్ళు ద్వేషిస్తున్నారంటేనే ఇంకా నువ్వు ఎవరి మీద డిపెండ్ అవుతావు? వాళ్ళు ద్వేషించిన అక్క నువ్వే నాకు దిక్కు, అయ్యా నువ్వే నాకు దిక్కు, అన్న నువ్వే నాకు దిక్కు, యేసు ప్రభుది ఏముందన్నా నేను చూశానా చేశానా? ఏదో ఆ పాస్టర్ వచ్చి కొన్ని మాటలు చెప్తే అన్నయ్యా అని చెప్పని అవును అంటారా? ఏమనరు. ఒకటే మాట, బతికినా చచ్చినా యేసు అని ఏ క్రైస్తవుడైతే ధైర్యంగా పలుకగలుగుతాడో అతనితో ఉండేవాడు నజరేయుడైన యేసు క్రీస్తు. అబద్ధాలైతే చెప్పాడు కానీ అక్కడి నుంచి పారిపోవాలా పేతురు? అబద్ధాలైతే చెప్పాడు కానీ అక్కడి నుంచి పారిపోయాడా? యోధ అలాగ వెళ్ళిపోవాలా? కానీ పేతురు యేసు ప్రభు కోసం అక్కడే ఉన్నాడు, క్షమాపణ పొందాడు. ఇదిగో సంఘానికి ఒక పునాది అయ్యాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండటం ప్రారంభిస్తావో, దేవుని ప్రార్థించడం ప్రారంభిస్తావో, దేవునితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటావో, ఇదిగో నీతో ఆయన ఉండటం ప్రారంభిస్తే నీ ఇంటికి నువ్వు ఒక వెలుగవుతావు, నీ సమాజానికి నువ్వు ఒక వెలుగవుతావు, నీ గ్రామానికి నువ్వు ఒక రాయిగా, ఒక స్తంభంగా మారిపోతావు, నీ సంఘంలో కూడా నువ్వు ఒక స్తంభంలా మారిపోతావు. ఇంకా అన్యులు కావచ్చు, నీ అన్యజనుల్లో ఉన్న అనేక మంది నీ మాటలు విని మారుతారు, నీ జీవితాన్ని చూసి మారుతారు, నీ ముఖమును చూసి మారుతారు. ఎందుకన్నా తెలుసా? నువ్వు ఆహ్వానించినది నజరేయుడైన యేసుని, సర్వలోకమునకు సృష్టికర్త అయిన యేసును నువ్వు ఆహ్వానించావు కాబట్టి ఇంక నువ్వు ఏ క్రియ చేసినా సరే దాన్ని సఫలముగా నా యేసు మారుస్తాడు. ఇంక నువ్వు కృంగిపోయి ఏందో నా బతికి ఏందో, నా కష్టాలు ఏందో, నా జీవితం ఏందో అనుకునే పని లేదు.
నీకు అర్థమైపోయింది, ఓకే, నా జీవితంలోకి ఈ శ్రమలు వచ్చినాయి అంటే నన్ను దేవుడు తన వద్దకు ఆకర్షించుకుంటున్నాడు. నా జీవితంలోకి ఈ అవమానము, ఈ నింద వచ్చింది అంటే ఇదిగో దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు. నా జీవితంలోకి ఇదిగో ఈ ఆత్మీయత లోపించింది అంటే, నాకు ఇది అర్థమవుతుంది అంటే నన్ను పిలుచుకుంటున్నాడు, నన్ను ఆయన తన వద్దకు పిలుచుకుంటున్నాడు అనేది నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో, ఇదిగో నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చి, నీకు ఆయన వినిపించటం కాదు, నేను నమ్ముతున్నాను, నీ కనులారా ఆయనను చూసే భాగ్యము నా దేవుడు కల్పిస్తాడు. ఆమేన్. కాబట్టి పేతురు ఆహ్వానించినట్టు నీ పడవలోనికి ఆయన ఆహ్వానించు. నీకు ఒకవేళ శ్రమ వచ్చింది అంటే అది ఆయన చిత్తంలోనే. నీకు ఒకవేళ కష్టం వచ్చింది అంటే అది ఆయన ద్వారానే. శ్రమ తెప్పించినవాడు తీసివేయగలడు, కష్టము ఇచ్చినవాడు దాన్ని తీసివేయటానికి సమర్థుడు. బాధలను రప్పించిన వాడు ఆ బాధలు అన్నిటి నుండి విడిపించడానికి సమర్థుడు. అది విశ్వాసం ఉంచి నీ జీవితంలో ఒకవేళ ఎక్కడైనా సరే నువ్వు దేవుణ్ణి బాధ పెట్టావేమో, నీ జీవితంలో ఎక్కడైనా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నావేమో ఆలోచించుకో. ఒకవేళ ఆయన చిత్తములో నువ్వు వెళుతున్నట్లయితే, ఒకవేళ కష్టములో ఉన్న ధైర్యముగా ఉండు, నీ ఎదుట ఉన్నవాడు సర్వశక్తి కలిగిన వాడు. ఆమేన్. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం, అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. నువ్వు ప్రేమించిన దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టలా. పేతురును చూసిన వాడు నిన్ను కూడా చూస్తున్నాడు. పేతురు అడగల ఏమని, అయ్యా వచ్చి నా పడవెక్కయ్యా అని పేతురు అడగల. ఆయన వచ్చి పేతురుని అడిగాడు, పేతురు నీ పడవ ఎక్కొచ్చా? పేతురు నీ జీవితంలోకి రావచ్చా? సీమోను పేతురు నీ జీవితంలోనికి నేను రావచ్చా అని అడిగినప్పుడు సీమోను పేతురు ఆహ్వానించాడు. అయ్యా ఏలినవాడా, తప్పకుండా నాయన రా, నా జీవితంలోనికి రా, నా పడవలోనికి ఎక్కు. ఇదిగో నాకు నీ మాటలను ప్రకటించు దేవా, నీ నీతి వాక్కును, నీ జీవపు వాక్కును ప్రకటించు నాయన. నేను చూస్తున్నాను దేవా, నేను నీ కోసం చూస్తున్నాను నాయన. నాకు అర్థమైంది, నా జీవితంలో ఎదురైన శ్రమకు కారణం అర్థమైంది నాయన. నువ్వు నా వద్దకు వచ్చావని అర్థమైంది దేవా. ఇదిగో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా, నువ్వు చెప్పినట్టే చేస్తా దేవా. ఏం చేయమంటా? నా జీవితపు గురి విషయంలో ఏ స్టెప్ తీసుకోమంటావు? నువ్వు ఏం చెప్తే అది చేస్తాను నాయన. నా చిత్తం కాదు, ఇక నీ ఇష్టమే దేవా. నాలో ఏమీ లేదు నాయన, నీ చిత్తమే. నేను నిన్ను వేడుకుంటున్నా దేవా, నేను నిన్ను గోజాడుతున్నా దేవా, నన్ను విడిచిపెట్టవని నాకు నమ్మకం దేవా. నేను నిన్ను వేడుకుంటున్నా దేవా. అయ్యా ఇంతవరకు ఎన్నోసార్లు బాధ పెట్టాను. నీవు నా వద్దకు వచ్చి నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నీతో కలిసి జీవించాలనుకుంటున్నాను అని ఎన్నో మార్లు చెప్పావు నాయన. నా జీవితంలో స్థానం ఇవ్వమని దేవా, నాతో ఉంటానని ఎన్నోసార్లు చెప్పావు దేవా. మనుషులకు స్థానం ఇచ్చే గాని దేవా, నిన్ను పక్కన పెట్టిన క్షణాలు, రోజులు ఎన్నో ఉన్నాయి తండ్రి. మనుషులకు సమయాన్ని ఇచ్చా గాని నీవు నిలబడి చూస్తుంటే నిన్ను పక్కన పెట్టేశానయ్యా. నీ సమయం కోసం నేను వేచి చూడకుండా నువ్వు వచ్చి అడుగుతున్నా కూడా మనుషులకే సమయాన్ని ఇచ్చా గానీ నీకు ఇవ్వలేకపోయానే దేవా. నిన్ను వేడుకుంటున్నాను తండ్రి, నన్ను క్షమించవా. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి దేవా నిన్ను ఆహ్వానిస్తున్నాను తండ్రి. నాకు అర్థమైంది దేవా, నా జీవితంలో ఎదురైన ఈ తుఫానుకి కారణం ఏంటో. పేతురు యేసు వైపు చూసినంత సేపు, యేసు వైపు అడుగులు వేసినంత సేపు సముద్రము నిమ్మలముగా ఉంది, సముద్రము మౌనంగా ఉంది. పేతురు చూపు మరల్చాడు. పేతురు దృష్టి ప్రకృతి వైపు వెళ్ళిపోయింది. తుఫాను లేచింది, పెద్ద అల లేచింది. అల లేచిన తర్వాత పేతురు మునిగిపోవటం ప్రారంభించాడు. పేతురు మునిగిపోతున్నప్పుడు అలవైపు చూడలేదు కానీ ఇదిగో ఆ సముద్రం మీద, ఆ నీళ్ల మీద నడుచుకుంటా వచ్చిన యేసును చూశాడు. యేసును చూసి దేవా దేవా దేవా, అయ్యా పడిపోతున్నానయ్యా, మునిగిపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నాకు సహాయము చెయ్యవా అని యేసు వైపు చూశాడు. పేతురుకు ఈతొచ్చు, ఆయన జాలరి. ఎన్నోసార్లు ఆ సముద్రంలోనే ఎన్నో తుఫానుల్లో బ్రతికినోడు పేతురు, ఎన్నో తుఫానుల్లో బయటపడ్డాడు పేతురు. కానీ ఆ సమయంలో తన జ్ఞానం మీద ఆధారపడలా, తన శక్తి మీద ఆధారపడలా, తన బలం మీద ఆధారపడలా, తన ముందు ఉన్న యేసు మీద ఆధారపడ్డాడు.
తన ముందు నుంచున్న యేసు మీద ఆధారపడి ఆయన వైపు హస్తము జాచి, అయ్యా రక్షించవా, రక్షకుడా నన్ను రక్షించవా అన్నప్పుడు ఇదిగో ఆ ప్రేమామూర్తి తన హస్తమునిచ్చి మునిగిపోతున్న పేతురును లేపి అదే నీళ్ళ మీద నడిపించాడు. అదే నీళ్ళ మీద నడిపించాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వచ్చేస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వచ్చేసి ఆయన సహాయాన్ని వేడుకుంటావో, ఇదిగో లోకములో నువ్వు ఉంటాం కాదు, లోకము పైన నువ్వు నడిచేలా నా యేసు చేస్తాడు. ఒకవేళ పేతురు ఈదటానికి ప్రారంభించుంటే నీళ్ళల్లో ఇదేవాడేమో కానీ లేచి నడిచేవాడు కాదు కదా. పేతురు ఎప్పుడైతే యేసు మీద ఆధారపడ్డాడో మునిగిన చోటే లేచి అదే నీళ్ళ మీద మరలా నడిచాడు. అలా నిన్ను దేవుడు చేయబోనుకున్నాడు. ఒకవేళ ఆత్మీయ స్థితిలో పడిపోయి ఉన్నావేమో, నీకు అనిపిస్తూ ఉండొచ్చు, నీ లోపల భయం ఉండొచ్చు, నీ లోపల కృంగుదల ఉండొచ్చు. నేను యేసుకు దూరం అయిపోయానే, నాలో అప్పటి భక్తి లేదే, అప్పుడున్న ఆ భక్తి లేదే అనే తలంపు నీకు వస్తుంది అంటే నువ్వు సంతోషపడాలా. ఎందుకో తెలుసా? ఇదిగో నీకు ఆ తలంపు వచ్చేలాగా పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇదిగో ఒకప్పట్లా నువ్వు లేవు, అప్పట్లాగా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నా కుమారి, నా కుమారుడా, ఇదిగో నిన్ను ప్రేరేపిస్తున్నా నేను. నీలో ఇవి లోపిస్తున్నాయి, నీలో ఈ బలహీనతలు ఉన్నాయి, నీవు సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. ఇదిగో నాతో గడుపు, యేసుతో గడుపు అనే ఆలోచన నీ తలంపులో వస్తుంది అంటే నేను సంతోషించాలా. ఎవరు రేపుతారండి మనల్ని దేవుని పని కోసం? దేవునితో సాన్నిహిత్యం కోసం ఎవరండి మనల్ని రేపేది? ఇదిగో నిన్ను నన్ను రేపుతున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీతో మాట్లాడుతూ నీ మనసులో ఆ ఆలోచన వచ్చేలా చేస్తున్నవాడు ఆత్మదేవుడు. సాతానైతే ఆ మాట అన్నాడు, పడిపోయావుగా, ఇంక నిలబడలేవు, తొట్టుపాటు పడ్డావుగా, ఇంక నీ వల్ల కాదు, ప్రార్థన చేసుకోలేదు కదా, ఇంక నువ్వు చేసుకోలేవు, నువ్వు ప్రార్థన చేసుకొని 3 రోజులైంది, ఇంక నువ్వు చేసుకోలేవు, అప్పటి భక్తి నీకు రాదు, అప్పట్లాగా నువ్వు ఉండలేవు అని సాతాను కృంగదీసే మాటలు మాట్లాడితే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేవనెత్తే మాటలు మాట్లాడతాడు. ప్రయత్నించు అంటాడు కానీ పడిపోయావు కదా ఇంక అంతే ఉండు అనేవాడు కాదు నా దేవుడు. నా ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో ఏ శ్రమ, నీ జనులు నిన్ను వ్యతిరేకించినప్పుడు, నీ వారు నీకు విరోధులైనప్పుడు, నీ బంధువులు నిన్ను అసహించుకున్నప్పుడు నువ్వు కృంగిపోవాకు, సంతోషించు. నీ ఒంటరి జీవితంలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు అని నమ్ము.